సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే విష్ణు కొంచెం తక్కువే అని చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ, అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం అంటే, నేను ఒక కొత్త డైరెక్టర్ అందులో కాంపౌండ్లోకి అడుగు పెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఓవర్గా ఉంటుందనా ఏంటి? ఐ డోంట్ నో, అది దిస్ ఫస్ట్ టైం ఐమ్ హియరింగ్, బట్ చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పనిచేయాలి అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు, ఏ లైక్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు, కోటాల్ లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారు బిగినింగ్ స్టేజ్ కాబట్టి తోటి అక్కడి నుంచి సక్సెస్ వచ్చింది కాబట్టి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దానికి ముందు ఆయనకి సినిమా ఆడలాగా, సూపర్ స్టార్తో సినిమా ఆడలాగా అందరివాడు. ఈ క్వశ్చన్ మీరు శ్రీను వైట్ల గారు అన్నారు. అండ్ రైట్ నెక్స్ట్ టు ఇట్ లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ నాగేశ్వర రెడ్డి గారు. దాని తర్వాత వీరు పోట్ల సూపర్ హిట్స్ వచ్చాయి నాకు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా. దాని తర్వాత శ్రీవాస్ చేశాడు పాండవులు 9, విచ్ వాజ్ అ హిట్. ఐ వుడెంట్ సే అది సూపర్ హిట్ అని చెప్పను, ఇట్ వాజ్ అ హిట్. సో ఆల్ దీస్ 3 people were there. And Dev Katta, he was a new director, we pulled it out. Of course the movie success ki reach failure ki పక్కన పెట్టేసాను, but the working experience. Now ఇప్పుడు చదరంగం అని నేను ఒక సిరీస్ చేశాను. ఈజ్ అ న్యూ డైరెక్టర్. వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అతను. ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్. హీల్ బీ అ డైరెక్టర్. మీరు చూడండి, ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్. ఆయన ఇప్పుడు సుబ్బరాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో మీరా రోడ్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ దేర్ ఇస్ ఇప్పుడు రాజ్ నరసింహ అని రైటర్ ఉన్నారు, ఆయనతో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డైరెక్టర్స్. ఇప్పుడు మోసగాళ్ళు, ఇట్స్ అ బ్రాండ్ న్యూ డైరెక్టర్. ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్న హైలీ రికమెండెడ్ డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. సి ఇన్వాల్వ్మెంట్ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ అ మిస్కన్సెప్షన్, కానీ ప్రాబ్లీ వీఆర్ ఆల్ దేర్. ఇప్పుడు అంతగా ఇన్వాల్వ్ అయితే ఎవరు చేయకూడదు కదా. అంటే నేను టాప్ డైరెక్టర్స్ అంటే లైక్ ఆల్రెడీ సక్సెస్లు, పెద్ద సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? వాళ్ళు ఎవరు కొన్నిసార్లు అప్పుడు ఒక ఇద్దరు మాత్రం పేర్లు చెప్పలేను, కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ నచ్చక నేను బ్యాక్అవుట్ అయ్యాను. వాళ్ళు మళ్ళీ ఆ సినిమా తీసి అది ఆడకపోవడం కూడా జరిగింది మిగతా హీరోలతో. అది నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను, ఈ కథ కాదు వేరే కథ చేద్దాం. లేదు మాకు ఈ కథ ఫుల్ కాన్ఫిడెంట్. ప్రొడ్యూసర్తో సహా అడ్వాన్స్ తీసుకుని తిరిగి రిటర్న్ ఇచ్చిన టైంలో ఉన్నాయి. సో ఆ సినిమా ఆడకపోయేసరికి ఒక 2 months గ్యాప్ ఇచ్చి, ఏమంటే నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం, ఇంకో కథ ఏదైనా ఉంటే చేద్దాం, గత అని చెప్పేసి మూవ్ అవుతూ ఉంటాం. బట్ దెర్ ఆర్ డైరెక్టర్స్ ఆల్సో విచ్ నేను షేమ్లెస్గా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ 6-7 years. చేద్దాం, ఎవ్రీ ఇయర్ రొటీన్గా అడుగుతుంటారు, చేద్దామా అని. వాళ్ళు చేద్దాం బాబు, కొంతమందికి చేద్దాం విష్ణు అని, కొంతమంది డిస్కషన్కి వెళ్ళి కథ నచ్చకపోగా కొంతమంది. ఇప్పుడు మోసగాళ్ళు టాపిక్ తీశారు కాబట్టి, అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది తెలుగు సినిమానా, ఇంగ్లీష్ సినిమానా, హిందీ సినిమానా, ఎవరికి తెలియదు అసలు ఏంటి అసలు దాని డీటెయిల్స్. మోసగాళ్ళు అనేది ఒక 2 years బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్ చూసి ఇది కథగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. సో కమింగ్ బ్యాక్, ఆచార్య అమెరికా యాత్ర రిజల్ట్ రాకముందే ఏమనుకున్నా అంటే, ఒక 1 year లెట్స్ జస్ట్ టేక్ అ గ్యాప్, షడప్ ఫస్ట్, మొత్తం మీరు ముందు రివైజ్ చేసుకోండి, దాని తర్వాత కమ్ బ్యాక్ అని ఉద్దేశంతో ఆర్టికల్ చూసిన వెంటనే LAలో నుంచి నాకు తెలిసిన రైటర్స్ని కొంతమందిని హైర్ చేసి వాళ్ళని ఇండియాకి పిలిపించి ముందు కథ రాయించాం. నా వ్యూ ఏంటి, బడ్జెట్లో మనం ఒక ఇంగ్లీష్ సినిమా తీసేద్దామని. సో అక్కడ కంపెనీ స్థాపించి అక్కడ మొత్తం రెడీ చేసేటప్పుడు నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రే నువ్వు ఇంత ఖర్చు పెట్టి అక్కడ చేస్తున్నావు కదా, కొంత ఖర్చు పెడితే ఇంకొక తెలుగు వర్షన్ కూడా వచ్చేస్తుంది కదా, తెలుగులో చేసుకుంటే కనీసం మనం సేఫ్టీ ఉంటుంది కదా మనకి అన్నాడు. సరే చేద్దాం అన్న. సో ఇంగ్లీష్ వర్షన్ వచ్చి అది రిలీజ్ అవ్వడానికి ఎప్పుడు రిలీజ్ అవుద్దో నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే జూలైలో ఒక ఫెస్టివల్లో వేసి బయర్స్కి నేను చూపించాలి. తెలుగు వర్షను దేవుడి దయ వల్ల June 5th రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ ద ఫస్ట్ టైం ఐ అనౌన్సింగ్ ద డేట్. ఈరోజు మధ్యాహ్నం ఏమన్నా కన్ఫర్మ్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని
ఇంగ్లీష్ సినిమా అనుకోవాలా తెలియదు దానిలోంచి ఇది తెలుగు సినిమా కానీ, ఎందుకంటే తెలుగుకి లిబర్టీస్ చాలా తీసుకున్నాం, ఇంగ్లీష్కి మేము లిబర్టీస్ తీసుకోవాలి. అది ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ కట్ ఆల్ టుగెదర్. అనేది మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న పాయింట్ ఇంగ్లీష్లోనే కదా, ఒరిజినల్ మూల ఐడియా ఇంగ్లీష్ మూలగా. బట్ కానీ ఆ కథ జరిగింది భారతదేశంలో, కొంత భాగం అమెరికాలో. సో అది మేజర్గా ఇండియాలోనే జరిగింది. లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. సినిమా లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకున్నారు. అది ఇంటర్నేషనల్ వర్జన్లో కూడా మీకు హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్ ఉంటుంది. అది స్లమ్ డాగ్ మిలినియర్ లాగా. తెలుగులో మాత్రం టోటల్ తెలుగులో మాత్రం టోటల్ తెలుగు. అక్కడ మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడే సన్నివేశాలని ఎలాగ తెలుగులో చెప్పాలనేది 2-3 విధాలుగా ట్రై చేస్తున్నాం. అది రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే నేను మామూలుగా ఏమంటారంటే మనలో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంకా ఈ విష్ణు ఇంకా ఇంటనే పూర్తిగా గెలవలేదు, రచ్చ ఎందుకు వై నాట్ ద వరల్డ్. ఇప్పుడు నేను తీసే సినిమాని ఇంగ్లీష్లో మాట్లాడితే అది ఇంగ్లీష్ సినిమా, తెలుగులో మాట్లాడితే తెలుగు సినిమా, అంతే కదా. కథ చూసేవాళ్ళు ఎవరైనా సరే కథ నచ్చాలి. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్కర్ గెలిచింది ఈ ఇయర్ పారాసైట్ అన్న మూవీ. ఫెనామినల్ డైరెక్షన్. బెస్ట్ ఫిల్మ్గా గెలవచ్చా లేదా అనేది నేను డిబేట్ చేయొచ్చు, కానీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు మాత్రం ఫెనామినల్. ఆ సినిమా చూసి నేను చెప్తాను, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియలా. ఇట్స్ బ్రిలియంట్ డైరెక్షన్. మొత్తం కొరియన్ ఫిల్మ్ అది. అండ్ సో ఇట్స్ సెకండ్ టైం. దీని ముందు ఇటాలియన్ ఫిల్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గెలిచింది. కొరియన్ ఫిల్మ్ ఫస్ట్ టైం గెలవడం. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆ లెక్కనంటే అర్థం ఏంటి, తెలుగులో కానీ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసామంటే అది ఆస్కర్ కూడా గెలవచ్చు. సో ఇట్ జస్ట్ ఓపెన్డ్ అ లాట్ ఆఫ్ డోర్స్. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏం కావాలి మనకి. ఓకే. అంటే ఆల్మోస్ట్ సేమ్ రెండు ఒకటేలాగా రిలీజ్ అవుతున్నట్టు. జూన్, అది కూడా జూలై అంటున్నారు కదా. అది జూలైలో ఫెస్టివల్కి పంపిస్తామండి. దాని తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీ స్టూడియో తీసుకుంటుందో వాళ్ళ రిలీజ్. ఫెస్టివల్కి ఆల్రెడీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాక ఇట్స్ తెలుగు వర్షన్ డిఫరెంట్ కదా. దీంట్లో ఫైట్లు పెట్టాం, దీంట్లో బ్యాక్గ్రౌండ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఓ యా. తెలుగుకి ఫైట్లు ఉన్నాయి. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ తెలుగు ఆల్ టుగెదర్. ఇంగ్లీష్కి వచ్చేసరికి అది కుదించాం. అది తెలుగు సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయండి. ఫాదర్ మదర్ వీఆర్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్. ఓకే, వీఆర్ సకర్స్ ఫర్ సెంటిమెంట్స్. అవి టచ్ మీ నాట్గా కొన్ని సినిమాల్లో వెళ్తూ ఉంటాయి. సో అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది. కాస్టింగ్ అదేనా, సునీల్ శెట్టి? ఎస్ కానీ ఇంగ్లీష్లో కొన్ని మారుతున్నాయి, కొన్ని విధాలు మారుతాయి అన్నమాట. సునీల్ శెట్టి కూడా మారుతాయి? లేదు, ఆయన పోర్షను, కాజల్ పోర్షన్, నా పోర్షన్ వరకు స్టాండర్డ్గా ఉంటాయి. నవీన్ చంద్రది, నవదీప్తి ఇవి ఉంటాయి. మిగతా కొన్ని ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సునీల్ శెట్టి అన్నది ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ అతను ఒక ఫ్లాప్ ఇదే నడుస్తుంది తనది. సునీల్ శెట్టి ఎందుకు అతన్ని ఎంచుకోవడంలో రీజన్ ఏంటి? ఇండియాలో వన్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్షన్ స్టార్స్ అతను. మేము చిన్నప్పుడు చూసాం సునీల్. ఎస్. సో ఇప్పుడు ఆయన్ని పెట్టే దాంట్లో ఇట్స్ ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు హీరోగా కొంతమందికి మార్కెట్ లేకపోవచ్చు. హీరోగా కొత్త పరిగెత్తుకుంటే వెళ్ళి థియేటర్లు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్యాడెడ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే సడన్గా కలరే మారిపోద్ది. అది చాలామందిని చూసాం మనం ఇప్పుడు. అండ్ దట్స్ హౌ హీ మైగ్రేటెడ్ టు దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యాక్టింగ్కి మైగ్రేట్ అయ్యారు. అండ్ తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఆయన లాంచ్ అయినప్పుడే నాకు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్ కాల్స్ వచ్చాయి. సో ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అండ్ నాకు పాన్ ఇండియా ఫీల్ వస్తుంది సునీల్ శెట్టి గారు యాక్ట్ చేసినప్పుడు. అండ్ ఐ నీడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట. సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది.